వారంలో టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈసారి టీడీపీ రాష్ట్ర కమిటీలో కొత్త ముఖాలకు స్థానం కల్పించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం కమిటీల్లో కొనసాగుతున్న వారికి స్థానచలనం కలిగించనున్నారు. మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ కూర్పు జరగనుంది. పొలిట్ బ్యూరోలో సైతం కొత్త వారికి అవకాశం లభించనుంది. ఈ వారంలో టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ రాష్ట్ర కమిటీలో కొత్త ముఖాలకు స్థానం కల్పించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం కమిటీల్లో కొనసాగుతున్న వారికి స్థానచలనం కలిగించనున్నారు. మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ కూర్పు జరగనుంది. పొలిట్ బ్యూరోలో సైతం కొత్త వారికి అవకాశం లభించనుంది. టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని మార్పులు చేర్పులతోటి ఈసారి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, టీడీపీ రాష్ట్ర కార్యవర్గం ఈ వారంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ కసరత్తు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడైతే గతానికి భిన్నంగా ఈ ఎంపిక అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ బాధ్యతలు చూస్తున్న దగ్గర నుంచి కూడా పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే జరిగిన జిల్లాల కమిటీలు కూడా ఏ విధంగా జరిగినా చూసాం. ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలు ఖచ్చితంగా 30% ఉండాలనే ఆలోచనలో ముందుకు పోతున్నారు. మహిళలు, బీసీలు, యువతకి ప్రాధాన్యత అయితే ప్రధానంగా ఉండాలని చెప్పి లోకేష్ ఆ ఆలోచన చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ రాష్ట్ర కార్యవర్గం మహానాడు అవగానే రెడీ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కుల సమీకరణాలు కావచ్చు, పార్టీల ప్రక్షాళన దిశగా ముందుకు పోతున్న సమయంలో మరింత ఎక్సైజ్ చేయాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు, అదేవిధంగా పల్లా శ్రీనివాసు, అనగాని సత్యప్రసాద్, రామానాయుడు లాంటి కీలక నేతలతో ఎవరైతే సమర్థులైన వారు ఉన్నారో వారందరినీ కూడా రాష్ట్ర కమిటీలో తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నారా లోకేష్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే విజిటింగ్ కార్డ్ నాయకుల్ని పక్కన పెట్టండి, ప్రజల నుంచి వచ్చి ప్రజల కోసం పనిచేసే నాయకులు, పార్టీకి పని ఇస్తే పనిచేసే నాయకులే మనకు కావాలని కూడా ఆయన ప్రధానంగా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కార్యవర్గాలు ఏ విధంగా ఎంపిక చేశారో అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తయింది. మొత్తం కూడా ఎవరైతే రేసులో ఉన్నారో వారి పేర్లన్నీ కూడా అధినేతకు ఈ కమిటీ పంపించడం జరిగింది. అధినేత తుది మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో దాదాపు 400 మంది సభ్యులకు పైన రాష్ట్ర కమిటీ ఉండేది. కానీ నారా లోకేష్ ఈ సంఖ్యను పూర్తిగా తగ్గించాలనుకుంటున్నారు. 150 నుంచి 175 మంది రాష్ట్ర కార్యవర్గంతో విడుదల చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలైన పోలిట్ బ్యూరోలో కూడా సమూల ప్రక్షాళన చేయాలి. సీనియర్ నేతలకు అవకాశం కల్పించడంతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కు సంబంధించి కూడా వాళ్ళ ప్రాతినిధ్యం అన్ని విధాలా ఉండాలని చెప్పి లోకేష్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా ప్రధానంగా జిల్లా కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లా అధ్యక్షుల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్కి అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా డిఫరెంట్గా నారా లోకేష్ నిర్వహించారు. ఏదైతే కార్యకర్తలను స్టేజీ మీద కూర్చోబెట్టారో నాయకుల్ని కింద కూర్చోబెట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కార్యకర్త అధినేత అనే థీమ్తో నారా లోకేష్ ఒక పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్లోనే ముందుకు పోబోతున్నాయి. పొలిట్ బ్యూరోలో కూడా చాలా కొత్త వారికి అవకాశం దొరికే అవకాశం ఉంది. రాష్ట్ర కార్యవర్గంలో కూడా కీలకంగా ఏదైతే 3 సార్లు ఒకే పదవి అధిరోహించిన నాయకులందరినీ పక్కన పెట్టాలని లోకేష్ భావిస్తున్నారు. దాంట్లో నేను కూడా ఏం మినహాయింపు కాదు, నేను కూడా ఒకసారి ఏదైతే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు చేశాను కాబట్టి ఈసారి నేను కూడా మారాల్సి ఉంటుందని కూడా గతంలో చెప్పడం జరిగింది. లోకేష్ ఆలోచనకు అనుగుణంగా వరుసగా అదే పదవిలో 3 సార్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్థానాలు మారే అవకాశం కనిపిస్తుంది. కొత్త వారికి అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది నేతలు రాష్ట్ర కమిటీలోకి రావాలని ఉత్సాహపడుతున్నప్పటికీ కూడా ఈసారి సమర్థులైన నేతలు 150 నుంచి 175 మందిని మాత్రం ఎంపిక చేసే అవకాశం ఉంది. అదేవిధంగా లోకేష్ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. రాష్ట్ర కమిటీలో ఉండటం కాదు, జిల్లా కమిటీలో ఉండటం కాదు, మీ పెర్ఫార్మెన్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి చూస్తూ ఉంటాను. ఒకవేళ కనుక పెర్ఫార్మెన్స్ సరిగా చేయకపోతే కనుక డెఫినెట్ గా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందు పార్టీ కమిటీల పదవుల్లో అలంకారప్రాయంగా ఉంటూ
వారు సొంత పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ ఏవైతే డైరెక్షన్ ఇస్తుందో ప్రోగ్రామ్ కమిటీ ద్వారా అవన్నీ కూడా పనిచేయించాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పార్టీ హైకమాండ్ చూస్తూ ఉంటుంది, తమకున్న నెట్వర్క్ ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి 3 నెలలకి 6 నెలలకి వారి పెర్ఫార్మెన్స్ కూడా వారికి నివేదించే అవకాశం ఉంది. ఈ విధంగా పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని లోకేష్ భావిస్తున్నారు. వీళ్ళని తొందరలోనే చంద్రబాబు చిన్న మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాత ఈ వారంలోనే పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.